హాయ్ అండి, నేను మీ విజయ. ఈరోజు వచ్చేసి ఒక మంచి సూప్ రెసిపీతో వచ్చేసాను. అది ఏంటంటే రాగి పిండితో సూప్ అనమాట. ఇందులో వెజిటబుల్స్ అన్నీ వేసుకుని ఇలా సూప్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. ఈ వింటర్ సీజన్లో వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఇలాంటి సూపులతో బ్రేక్ఫాస్ట్ని ఎండ్ చేసుకుంటే తొందరగా వెయిట్ లాస్ అవుతారు. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా బాండీ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి అందులో చాలా సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఒక్క పచ్చిమిర్చి, ఒక హాఫ్ ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా వెల్లుల్లి రెమ్మలు ఇవన్నీ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఇలా వేయించుకోవాలి. ఇవి ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోనే ఒక టమాటాని బాగా సన్నగా తరిగి వేసుకుని టమాటాలోని పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకోవాలి. ఇందులో టమాటా వేయటం వల్ల సూపు టేస్టు సూపర్గా ఉంటుంది. ఈ రాగి పిండితో సూపు మనకి టమ్మీ ఫుల్గా ఉండి ఆకలి వేయకుండా ఉంటుంది. 4 ఇడ్లీ తినేవాళ్ళు 2 ఇడ్లీ తిని ఒక గ్లాసు ఒక కప్పు ఈ సూప్ తాగారంటే ఇది హెల్త్కి చాలా మంచిది, వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది. చూస్తున్నారుగా, నేను కొద్దిగా కార్న్ సీడ్స్ కూడా వేశాను. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడేంత ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి కూడా వేసి ఒక్కసారి ఇలా వేయించుకుని ఒక 3 కప్పుల నీళ్ళు పోసుకోవాలి. చూస్తున్నారుగా, పెద్ద కప్పుతో నేను 2 కప్స్ వాటర్ వేశాను. ఇందులో అల్లం, వెల్లుల్లి, మిరియాలు వేస్తున్నాం. ఇవి హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు దీన్ని బాయిలింగ్ కన్సిస్టెన్సీకి వచ్చేలోపు మనం ఒక కప్పులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుని ఒక 3 స్పూన్ల రాగి పిండిని వేసుకుని లమ్స్ లేకుండా కలుపుకుని పక్కన ఉంచుకోవాలి. చూస్తున్నారుగా, ఇప్పుడు ఇలా బాయిలింగ్ స్టేజ్కి వచ్చినప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ రాగి పిండి మిశ్రమాన్ని ఇందులో కొద్దిగా వేస్తూ కలుపుకుంటూ ఇలా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మొత్తం కలిసేలా కలిపి ఈ రాగి పిండి మిశ్రమం అంతా ఒక్క మరుగు మరిగే వరకు మరిగించుకోవాలి. ఇది ఒక పొంగు వస్తేనే టేస్ట్ సూపర్గా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నిమ్మరసం పిండుకోవాలి, లేదంటే చేదుగా అయిపోతుంది. చూస్తున్నారుగా, ఇలా బాయిలింగ్ కన్సిస్టెన్సీకి రావాలి. ఒకసారి మొత్తం అంతా మరగాలి. ఇలా ఉండగానే మనం కొద్దిగా పుదీనా రెమ్మల్ని కూడా వేసుకుంటే ఆ ఫ్లేవర్తో ఆ స్మెల్ ఎంతో సూపర్గా ఉంటుంది. చూస్తున్నారుగా, ఇంతేనండి, రాగి సూప్ రెడీ అయిపోయింది. ఈ సూపు రోజు ఉదయాన్నే డైట్లో ఒక కప్పు తీసుకోగలిగితే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ వింటర్ సీజన్ మంచి సీజన్ అనమాట. ఈ సీజన్లో ఇలాంటి సూపులతో కొద్దిగా బ్రేక్ఫాస్ట్ని హాఫ్ చేసుకుని ఆ హాఫ్ ప్లేస్లో ఈ రాగి సూపుని తాగుతూ ఉంటే తొందరగా వెయిట్ లాస్ అవుతారు. రాగి హెల్త్కి కూడా చాలా మంచిది. ఎముకల్ని దృఢంగా ఉంచుతుంది, స్కిన్ గ్లో వస్తుంది, ఆరోగ్యానికి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి రాగి సూప్ చేసుకుని రోజు డైట్లో చేర్చుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇది కాన్స్టిపేషన్ కూడా తగ్గిస్తుంది. తాగటం వల్ల మలబద్ధకం కూడా ఉండదు. మోషన్ ఫ్రీగా అయ్యి చాలా సూపర్గా హెల్తీగా ఉంటుంది. చూస్తున్నారుగా, ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండగా ఇలా తీసుకుని ఇలా తాగుతూ ఉంటే ఈ వింటర్ చలిలో వేడిగా సూప్ తాగుతూ ఉంటే మిరియాల పొడి వేస్తున్నాం, కార్న్ వేసాం, క్యారెట్ వేసాం, వెల్లుల్లి వేసాం, అల్లం వేసాం. ఈ వీటన్నిటి ఫ్లేవరు దీనిలో దిగి చాలా సూపర్గా ఉంటుంది. నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్